వెల్కమ్ బ్యాక్ టు బ్రోకెన్ బాయ్స్. ఇప్పుడైతే మేము గంగునైతే కలవనికి పోతున్నాం. ఆయన 15 రోజుల నుంచి అయితే మాకు అసలు కనిపిస్తలేడు. ఫోన్ చేసే ఫోన్ స్విచ్ ఆఫ్. ఒక్కసారి అసలు ఫోన్ చేసే రెస్పాన్సే లేదు. ఇప్పుడు ఎంత టైం ఎంత అవుతుందన్నా? అంటే దగ్గర 2 అవుతుంది. ఇప్పుడు ఈ రోజులు అసలు 15 రోజులు మా దగ్గర లేడంటే మాకు గిట్లా అసలు డల్ అయిపోయినా మేము గిట్లా అంది. ఏడున్నో బాయ్, అసలు మా ఫోన్ లేపుతలేవు, ఏం లేపుతలేవు. కోపం ఏమని ఉందా చెప్పు మా మీద? నువ్వు లేకపోతే మేము ఎట్లా అయిపోతామో తెలుసు కదా భయ, నీకు తెలియదేమో అని చెప్పి. వీడియోలు కూడా ఏబుద్ధి అయితే లేదు. ఏదో ఒకటి ఇంట్లో చూసుకోవాలా, ఏం అర్థమైతే ఇంట్లో చూసుకోవాలా, ఏం అర్థమైతే బెటర్ ఇక నువ్వు తాగుండు కనీసం బాయ్ చెప్పాయ్. పైసలు కొడతా అన్నకు మందా కొంచెం రెస్పాన్స్ ఇచ్చి ఉంటే కొంచెం బాగుంటుండే. ఇప్పుడు నాకు మెంటల్ అయిపోతున్నా, నేను నీ దగ్గరకు వచ్చి కలుద్దాం అనుకుంటున్నా. చలి పెడుతున్నా. చెప్తేనే ఉన్నా నన్ను దాగి రాగా నన్ను ఎందుకు లేపినా నిద్ర నుంచి వాడు ఏడుంటున్నావు, నాకు మెంటల్ అయిపోతుంది వాడు కలవాక, పిచ్చి లేచిపోతుంది. నాకు మెంటల్ అయిపోతుంది వాడు కలవాక. గంగో అరే ఏమరా ఆవిడ వాసన వస్తుందా నీ కాడలు? 4 గంటల దాకా కూడా నిద్రలు ఉండేరా. కష్టపడాలన్నా ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద తిరుగుతావు? అది మన అనుకున్న వాళ్ళు స్టోరీ పెడతారు బాయ్. కుళ్ళ చెప్తున్నా, మన అనుకున్న వాళ్ళే పెట్టారు కానీ ఇక బిజినెస్ పెడుతున్నాను, సంతోషం ఎక్కువ ఉంది. నేను దూరం అవుతున్నాను, బాధ ఇట్లా అంతే ఉంది. తాగిన కదా రోజు ఇద్దరు తాగేది తాగబోతలతో బ్రోకెన్ బాయ్స్ అంటే ఎప్పుడు తాగుతూనే ఉంటారు అబ్బాయి. నాకు అంతేగా రోజులు స్టార్ట్ చేసిన ఛానల్ మళ్ళీ ఎందుకు ఆపారు? అసలు గంగ ఎందుకు లేడని ఆలగిరిలో తెలవాలని చెప్పి మేము వచ్చినాం. కొంతమంది అయినా మీద ఏడుస్తున్నారు. తను దాయి పిచ్చి డిసిషన్ తీసుకోక వచ్చినాం. అట్లా నా బాధ ఏందో మీ అందరికి తెలుసు. ఇక నేను నా నోటితో చెప్పదలుచుకోలే. వెల్కమ్ బ్యాక్ టు బ్రోకెన్ బాయ్స్. ఇప్పుడైతే మేము గంగునైతే కలవనికి పోతున్నాం. ఆయన 15 రోజుల నుంచి అయితే మాకు అసలు కనిపిస్తలేడు. ఫోన్ చేసే ఫోన్ స్విచ్ ఆఫ్, ఒక్కొక్కసారి ఫోన్ లేపుతలేడు. ఏమైందంటే ఏమేమో స్టోరీలు పెడుతుండు. ఒకసారి అసలు ఫోన్ చేసే రెస్పాన్సే లేదు. ఆడు ఏడున్నా కూడా అర్థమైతలే. ఉండి మాకు బిజినెస్ అని చెప్పేసి అటే దూరం అయిపోయిండు. వాడు ఏడున్నా కూడా అర్థమైతే బిజినెస్ ఏందో కనుక్కుందామని చెప్పి అసలు ఏంది ఎందుకు ఇట్లా పోతుండు, వీడియోస్ ఏం బాధగా పెడుతుండు, దూరం అవుతున్నా అది అని చెప్పి పెడుతుండు. ఫోన్ చేసి అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒకళ్ళకైతే ఫోన్ చేసినాము, మొన్న నుంచి ఫోన్ చేసినాం, నిన్న ఇట్లా ఫోన్ చేసినాము, అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒకళ్ళకైతే ఫోన్ చేసినాము. ఇలా అయితే ఎక్కడున్నా అంటే ఇక్కడ పని మీద బిజినెస్ మీద తిరుగుతున్నా అని చెప్పిండు. ఒకసారి లొకేషన్ అయితే వచ్చింది, ఒకసారి ఫోన్ చేద్దాం. ఒకసారి అయితే గంగు అసలు ఏడున్నావు? గంగు ఏడున్నావు బాయ్, అసలు మా ఫోన్ లేపుతలేవు, ఏం లేపుతలేవు. కోపం ఏమని ఉందా చెప్పు మా మీద? మళ్ళీ 15 రోజులు అవుతుంది భయ, ఒక్కసారి ఒక ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. నువ్వు లేకపోతే మేము ఎట్లా అయిపోతామో తెలుసు కదా భయ, నీకు తెలియదేమో అని చెప్పి. వీడియోలు కూడా ఏబుద్ధి అయితే లేదు. ఏదో ఒకటి ఇంట్లో చూసుకోవాలా, ఏం అర్థమైతే అరే నువ్వు నా తమ్మునివి, నువ్వు ఏమైపోతున్నావు నాకు తెలియాలి కదరా. ఇప్పుడు జర మాకు రెస్పాన్స్ ఇస్తే జర మంచిగా ఉంటది కదరా. మరి ఎన్ని ఫోన్లు చేస్తున్నాం రా, ఒక్క రోజు లేదు. ఈ టైంకి లేపినవరా. ఇప్పుడు నేను మీ దగ్గర రావాలనుకుంటున్నాం, మేము వస్తున్నాం ఇప్పుడు ఇద్దరం. ఏడున్నావు నువ్వు ఇప్పుడైతే? అరే మస్తు రోజులు అయిందిరా, ఈ టైమే మాకు బెటర్. ఇక నువ్వు తాగుండు
నేను వస్తున్నారా, వచ్చినాక ఇంకా తాగుతారా రే, నేను చూసినాక ఇంకెక్కువ తాగుతారా? చాలా తాగేసి అయితే బోరాన్న తాగేసి. సరేనా, నేను వస్తున్నా, రెడీగా ఉండు. రైట్, విన్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఆయన దగ్గరికి అయితే పోదాం. ఇంకా చెప్తూనే ఉన్నా, నన్ను తాగి రాకనా, నన్ను ఎందుకు లేపినా నా నిద్ర నుంచి అవునా, నాకు కలుస్తుండే, పొద్దున కలుస్తుండే, ఏదో ఒకటి చేస్తుండే కదా, సల్ల తీసుకొస్తున్నావు, చలి పెడుతుంది, అందుకే చేస్తాను అందుకే. ఇప్పుడు అది కలుద్దాం, ఎట్టి పరిస్థితిలో వాడు మనకు కావాలంతే, ఇక వేరేది ముచ్చట లేదు. మా యాస్ట్రాకి వస్తుందా నిద్రలో లేపుడు, నీ వల్లనే టెర్రస్. గంగు ఎడిపా గంగు గంగు, అరే అరే ఏమైంది బ్రో, ఉన్నావాలే వాసన? అరే ఏమరా ఆవిడ వాసన వస్తుందా నీ కాడలు? నిజంగా వస్తుందా నువ్వు? లేపి నిద్ర నుంచి లేపి గమ్మున వండుకున్నాను, ఉన్నానా ఇడిపోతా నేను. 15 రోజులు అయితే ఫోన్ చేస్తుండే, ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, కాల్ లిఫ్ట్ చేస్తలేవు, ఒక ఆన్సర్ ఇస్తలేవు, కనీసం వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే ఇట్లా లేడని చెప్పిస్తున్నావు. వాసన వస్తుంది, అందుకే గలీజా కొట్టుకుంటుంది, అందుకే వాసన వస్తుంది గుండె. ఏమైనా నాకు ఇట్లా వచ్చి ఈ రాత్రి టైం చూడు. చెప్పు బాయ్, జర చెప్పు, ఇగో టైం చూడు బాయ్, జర చెప్పు బాయ్. అంటే 2 చెప్పు బాయ్, నిద్ర నీతో ఉన్నప్పుడు పొద్దున 4 గంటల దాకా కూడా నిద్రలు ఉండేరా? కష్టపడాలన్నా, ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద తిరుగుతావు, ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద తిరుగుతావు. మంచిగా కష్టపడి ఇంట్లో మంచిగా ఏందన్నా రోడ్ల మీద తాగిండు బాయ్, నా దుల్లం బ్రతుకంతా యోమయం. ఏయో గిట్లా ఈ 90లో పెట్టుకోదు మీరు చేసి ఇంటికాడికి వచ్చి ఎందుకు వచ్చింది ఎప్పుడు? ఇగో ఏం లే అన్న, ఆడ ఒక అన్న అది కాటేజ్ పెట్టిస్తున్నానా మన కొండ పోషణ. నాకు తెలుసా ఓరోరు పెట్టిరో గుర్తుంది, ఓరోరు పెట్టలేదో కూడా నాకు గుర్తుందన్నా. మనోళ్ళు పెడతారన్నా, మన అనుకున్న వాళ్ళు స్టోరీ పెడతారు బాయ్, కుళ్ళ చెప్తున్నా, మన అనుకున్న వాళ్ళే పెట్టిరు కానీ ఇక ఓని కొంతమంది గురించి ఎందుకు బాధలు మస్తు బిజినెస్ పెడుతున్నాను, సంతోషం ఎక్కువ, నేను దూరం అవుతున్నాను, బాధ ఇట్లా అంతే ఉంది మాకు. నేను దూరం గాను, జర అది సెట్ అవుతుంటే ఇంకా మంచిగా ఉంటది కానీ అట్లా అని చెప్పి ఆడ తిరుగుడు అవుతుంది. కానీ ఉండి నువ్వు దూరం అయిపోతే ఒక్క ఫోన్ రెస్పాన్స్ ఇచ్చింటే, అరే ఇస్తుంది మనోడు ఉండు బై, ఉండు సార్ మాతో మా అంటే 5 రోజులు ఉన్నా నేను బయట, అంతే. 15 రోజులు గంగు, 15 రోజులు ఇక 15 రోజుల నుంచి ఫోన్ చేస్తారు, ఒక్క ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. ఫోన్ వలిగిపోయిందా, నా చిన్న ఫోన్ వలిగింది, ఇంకోటి 16 ఉంది, అది కింద ఛార్జింగ్ పెట్టినప్పుడే. అవునరా, జర ఒక అరే ఇది ఉన్నా అన్న, పని మీద ఉన్నా అంటే మేము ఏమారా చెప్పు, మేము లేమారా మేము వస్తాం అంటే మేము మమ్మల్ని మర్చిపోయినాం, మేము గిట్ట ఉంటాం కదా తోడు. ఇప్పుడే వీడియో తీసిన, ఇప్పుడే వీడియో తీసి కిందికి పోయినా. అవునరా, నీ వీడియోలు చూసి మాకు ఎంత ఉండాలి. అరే నమ్మాడు ఒక వీడియో పోస్ట్ చేసినావు ఫ్యామిలీతో, గోవా నుంచి వచ్చింది. ఉన్నావుగాను, నేనెందుకున్నా బాయ్, నువ్వు గోవా పోయింది. ఉన్నాడు గానా, తాగింది కదా ఆ రోజు, ఇద్దరు తాగి తాగబోతలతో మందు బాబులం మేము, మందు బాబులం. తర్వాత కొట్టుకోరని ఇప్పుడు జర వండుకోవాలా పొద్దుగాలని వల్ల నేను పండుకొని కింద బెడ్రూమ్ ఉంది, మంచిగా వండుకోని పోకురి తాగుతాను, నేను మంది తెప్పిస్తా మాట్లాడానా. నేను ఏం చెప్తున్నా, ఒక 10 నిమిషాలు ఆ కెమెరా బంద్ చేసి ఎన్ని రోజులు స్టార్ట్ చేసిన ఛానల్ మళ్ళీ ఎందుకు ఆపారు, అసలు గంగ ఎందుకు లేడని వాళ్ళకిట్లా తెలియాలని చెప్పి మేము వచ్చినాం. అసలు ఎంత అర్ధరాత్రి క్లారిటీ సాగురు భయ చెప్పు గంగు క్లారిటీ అయితే ఇస్తుడు, ఆ క్లారిటీ అయితే అందరు అర్థం చేసుకోండి. కొంతమంది అయినా మీద ఏడుస్తారు, ఆ వీడియోలు ఇట్లా పోతలే, ఇప్పుడు క్లారిటీ అయితే ఇస్తాడు చూడండి. చెప్పు బ్రో. కొండ పోషమ్మ దగ్గర 2 రూమ్లు అయితే ఇస్తున్నా భయ, 2 అని కాదు, నేను ఇక కరెక్ట్ అడుగు పెడితే అడొక 100 ఇయ్యనికైనా రెడీగా ఉన్నా, కాకపోతే కొంచెం సపోర్ట్ కావాలా అట్లా అని చెప్పి జర బయట తిరుగుతున్నా, బయట మనుషులను కలుస్తున్నా, వాళ్ళని కలిసి జర ఇంకా హైప్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ఇంటికాడికి ఎందుకు వస్తారా అంటే, ఇంటికాడికి వస్తే ఒక నాకు వేరే డిప్రెషన్ ఉంది, ఇంటికాడికి పోలేకపోతున్నా. అందుకే మా దోస్తు వాళ్ళ ఇంట్లో అయితే డిప్రెషన్ ఉన్న దోస్తులను మర్చిపోతామా? నేను అసలు మర్చిపోను బాయ్. ఇందాక వీడియోలో కూడా నేను అదే చెప్పిన,
నేను మా దోస్తుల గురించి ఉన్నాను, ఇందాక వీడియో కూడా ఓపెన్ చేయరి, అది కూడా అలా ప్రతిరోజు పొద్దున్న లేచి ఫోన్ చేస్తావు అన్న ఏడున్నావు అని చెప్పి. ఇప్పుడు రా ఒక ఫోన్ కాదురా, అసలు మెసేజ్ కూడా లేదురా. పని కాదని చెప్పి చేస్తాను. ఇప్పుడే పెద్ద మనుషులతో తిరుగుతున్నారు. సరే ఇగో ఏమొద్దు, నేను మా వాళ్ళని రేపు ల్యాండ్ చూపిణీకి తీసుకోవాలి. రేపు పోదాం మన ఇప్పుడు రేపు అంటే ఇప్పుడే 5 o'clock పోదాం. ఎట్లా అంటే అట్లా రైటా? సరే ఒక చిన్న మా సబ్స్క్రైబ్ కోసం అయితే కొంచెం ఏమన్నా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు వాళ్ళ కోసం క్లారిటీ కోసం వచ్చిన కొంచెం చెప్పు. చాలు, నీ బాధ కోసం మేము ఇంత దూరం వచ్చినాం. అట్లా నా బాధ ఏందో మీ అందరికి తెలుసు, ఇక నేను నా నోటితో చెప్పదలుచుకోలే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చెప్పు ఇక మీరే చెప్పుకోరే చెప్తున్నారు. ఇక కలిసినాం గంగున అయితే మాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాం మేము ఇప్పుడు. చాలు, నాకు పొద్దునైనా పోదామంటుండే ల్యాండ్ దగ్గరికి అయితే ఒకసారి పోదాం. మా ల్యాండ్ ఇట్లా మేము జస్ట్ కలిసి వెళ్ళిపోదాం అని వచ్చినాం, కానీ ల్యాండ్ అన్నాడు. మాకు అదే సంతోషము. 15 రోజుల తర్వాత వచ్చినాము, ఆయన ఇక మా కోసం చూపిస్తా ల్యాండ్ అది అంటే మాకు సంతోషం. ఇటు ఉండమంటుండే, నేను ఉండా అంటున్నా, ఆయన ఉందాం అంటున్నాం. ఎందుకంటే చాలా రోజులు అయింది కదా వాంతో ఉండక కూడా. పోదాం పొద్దున ఒకసారి ల్యాండ్ చూద్దాం. అయినా ఛానల్ లో తీస్తాడా లేక మా ఛానల్ తీసుకుందాం, ఒకసారి చూద్దాం. ల్యాండ్ అయితే మీకు ఇట్లా మొత్తం క్లారిటీగా అయితే చూపిస్తాము. చూసినాక మీరు ఇట్లా కొంచెం అట్లనే మాకు బ్రోకెన్ బాయ్స్ కి అయితే మళ్ళీ కొంచెం ఇంకా సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఇట్లనే సపోర్ట్ చేస్తుండే